సార్ ఇప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్‌లో భాగంగా బ్రేక్‌ఔట్స్ అంటే ఏంటి సార్? సో, ఇప్పుడు మీకు ఏ అనలిస్ట్స్ అయినా మీరు కాల్స్ ఇస్తున్నప్పుడు చెక్ చేస్తే వాళ్ళు బయింగ్ ప్రైసు, టార్గెట్ ప్రైసు, స్టాప్ లాస్ ప్రైస్ ఇస్తారు. దాంతో పాటు వాళ్ళు ఒక రికమెండేషన్ ఇస్తున్నప్పుడు పర్టిక్యులర్‌గా చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ పర్టిక్యులర్ స్టాక్ అనేది ఈ ప్రైస్ దగ్గర బ్రేక్‌ఔట్ అయింది. సో, బ్రేక్‌ఔట్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి మనకు ఒక 4%, 5% డిపెండ్స్ వాళ్ళ అనాలిసిస్‌ని బట్టి ఇంత పర్సెంట్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తారు. సో, ఒక స్టాకు సర్టెన్ పాయింట్ నుంచి మంచిగా రైజ్ అవ్వాలన్నా, అదే విధంగా ఒక సర్టెన్ పాయింట్ నుంచి పడాలి అన్నా సరే, ఆ బ్రేక్‌ఔట్ లెవెల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, మనకి టెక్నికల్ అనాలిసిస్‌లో వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ బ్రేక్‌ఔట్స్. మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలన్నా, ఎటువంటి ట్రేడ్ ఈవెన్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా కానీ రైట్ టైమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. ఆ రైట్ టైమ్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నా, లేదా రైట్ టైమ్‌లో మనం బై అండ్ సెల్ చేయాలన్నా ఇంట్రాడేలో ఈ బ్రేక్‌ఔట్ పాయింట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో, మీరెలా యూజ్ చేస్తారు సార్? సో, నేను బ్రేక్‌ఔట్ పాయింట్స్ అనేది నేను డిజైన్ చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని బేస్ చేసుకొని యూజ్ చేస్తాను. ఓకే. సో, అవి మీకు ఒకసారి నేను ప్రాక్టికల్‌గా చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో గోల్డెన్ రేషియో లెవెల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇవి నార్మల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్సే కాదు, ఇదే మనకి రియల్ గేమ్ చేంజింగ్ లెవెల్స్ కూడా. ఎందుకంటే ఈ లెవెల్స్ ద్వారానే మనం బ్రేక్అవుట్స్ని ఐడెంటిఫై చేస్తాము. అది ఇంట్రాడే అయినా, పొజిషనల్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా. ఎంత పెద్ద అనలిస్ట్ అయినా సరే ఒక రికమెండేషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఆ పర్టికులర్ స్టాక్ అనేది బ్రేక్అవుట్లో ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇంట్రాడే అయినా, పొజిషనల్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా మనకి మేజర్ సక్సెస్ అనేది బ్రేక్అవుట్ దగ్గరే ఉంటుంది. ముందుగా గోల్డెన్ రేషియో లెవెల్స్లో మనకి గోల్డెన్ సిపిఆర్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నెక్స్ట్ టార్గెట్స్ అనేవి ఉంటాయి. అయితే గోల్డెన్ సిపిఆర్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం కాబట్టి ఈ వీడియోలో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇనీషియల్ గా మనకి రెసిస్టెన్స్ జోన్, సపోర్ట్ జోన్ అనేది సిపిఆర్ నుంచి ప్రైస్ అనేది పైకి ట్రావెల్ అవుతుంటే రెసిస్టెన్స్ జోన్ అనేది మనకి ఫస్ట్ టార్గెట్ గా వర్కౌట్ అవుతుంది. సిపిఆర్ నుంచి ప్రైస్ అనేది డౌన్ సైడ్ ట్రావెల్ చేస్తుంటే సపోర్ట్ అనేది మనకి ఫస్ట్ టార్గెట్ అనేది అవుతుంది. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో వెరీ బేసిక్ పాయింట్. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది మనకి సపోర్ట్ ని క్రాస్ చేసి కిందకు వస్తే దాన్ని మనం సపోర్ట్ బ్రేక్అవుట్ అని అంటాము. అయితే ఈ బ్రేక్అవుట్ అనేది కరెంట్ డే సపోర్ట్ అయినా బ్రేక్ అవ్వచ్చు, నిన్నటి సపోర్ట్ అయినా సరే ఈ రోజు బ్రేక్అవుట్ అనేది జరగవచ్చు. ఇక్కడ నిన్న బ్రేక్ అయిన సపోర్ట్ అనేది ఈ రోజు రికవర్ అయిపోయింది. నిన్న బ్రేక్ అయిన సపోర్ట్ అనేది ఈ రోజు రికవర్ అయిపోయింది కాబట్టి దాన్ని రికవరీ అయినా అనుకోవచ్చు, లేదా ఫెయిల్డ్ బ్రేక్అవుట్ అయినా అనుకోవచ్చు. ఒక బ్రేక్అవుట్ యొక్క వ్యాలిడిటీ అనేది నెక్స్ట్ సెషన్ వరకు మాత్రమే ఉంటుంది. ఆ నెక్స్ట్ సెషన్ లోపు ఆ బ్రేక్అవుట్ కనుక సక్సెస్ అయితే దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెషన్ లోపు ఈ బ్రేక్అవుట్ కనుక ఫెయిల్ అయితే దాని వ్యాలిడిటీ అక్కడ వరకు ఆగిపోతుంది. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. అయితే సేమ్ డేనే మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి కిందకు వచ్చింది. సేమ్ డేనే బ్రేక్ చేసింది, సేమ్ డేనే రివర్స్ అయిపోయింది. కాబట్టి దీన్ని మనం రిజెక్షన్ అనుకోవచ్చు, లేదా ఫెయిల్డ్ బ్రేక్అవుట్ అయినా అనుకోవచ్చు.